డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా ఈడుపుగల్లు నారాయణ స్కూల్లో వార్డెన్ ఏవో లైంగిక వేధింపులు వెలుగు చూశాయి. అదేవిధంగా 10వ తరగతి చదివేటువంటి పలువురు బాలురను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. కుటుంబ సభ్యులకు బాలురు తెలియజేశారు. వార్డెన్ ఏవోపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యో ఏంటో బాబు అర్థమైందండి. అయ్యో ఏంటో బాబు కృష్ణా జిల్లా ఈడుపుగల్లు నారాయణ స్కూల్లో వార్డెన్ ఏవో లైంగిక వేధింపులు వెలుగు చూశాయి. 10వ తరగతి చదివే పలువురు బాలురను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. కుటుంబ సభ్యులకు బాలురు తెలియజేశారు. వార్డెన్ ఏవోపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ చందు, మొత్తానికి ఏదైతే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లు నారాయణ హై స్కూల్లో ప్రత్యేకంగా వార్డెన్ మరియు ఏఓలకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులు అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి బాలురు మొత్తాన్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రత్యేకంగా 10వ తరగతి చదివేటువంటి పలువురు బాలురును లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబ సభ్యులకు ఇప్పటికే ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేకంగా బాలురందరూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా వార్డెన్ మరియు ఏవో పైన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దేహశుద్ధి కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే దేహశుద్ధి చేసేటువంటి ప్రయత్నం జరిగిందో అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏవో బయటకు వచ్చేసినటువంటి రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా వార్డెన్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం సరైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా అటు ఏవో పైన వార్డెన్ పైన చర్యలు కూడా తీసుకోవాలని ఇప్పటికే పోలీసులను తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి బాలురు మాత్రం పడినటువంటి ఇబ్బంది ఇంకా ఎలాంటి వారు ఇబ్బంది పడకూడదని కూడా వారందరూ కూడా కోరుకుంటూ వస్తున్నారు. ప్రత్యేకంగా బాలురు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఏవో మరియు వార్డెన్ ఈ విధంగా వ్యవహరిస్తుంటే మరి బాలురు ఇంకా ఏ విధంగా మెలగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి జీవితంలో వారికి ఇబ్బందులుగా పరిస్థితులు రాకుండా వారిని సరైనటువంటి క్రమంలో పెట్టాల్సినటువంటి బాధ్యత అటు పోలీసుల పైన ఇటు ప్రత్యేకంగా యాజమాన్యం పైన ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సరైనటువంటి చర్యలు అయితే తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. ఎవరు